Hi everyone, how are you all? So today we are discussing about the how we will get the job easily as a fresher level. సో మార్కెట్లో మనకు ఒక 1000 టెక్నాలజీస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో త్వరగా జాబ్ కొట్టగలం. సో కొందరు జావా అంటారు, కొందరు .NET అంటారు, పైథాన్ అంటారు, టెస్టింగ్ ఈజీగా ఉంటుందంటారు. మన ట్రెండింగ్ వచ్చేసరికి డేటా సైన్స్, డేటా అనలిస్ట్, క్లౌడ్, AWS, డెవాప్స్, పవర్ BI ఇలా ఉన్నాయి. ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఇట్ విల్ బీ సూటబుల్ ఫర్ 2024 అండ్ 25 పాస్డ్ అవుట్స్. దే విల్ గెట్ ది జాబ్ ఈజీలీ. సో నువ్వు నిజంగా జాబ్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు 2024 పాస్డ్ అవుటా, 25 పాస్డ్ అవుటా? సో మనం మార్కెట్లో ఇప్పుడు ట్రెండింగ్ చూసుకుంటే గిన ఫుల్ స్టాక్ కావాలని అడుగుతున్నారు, ఈ ఎస్పెషల్లీ 24-25 పాస్డ్ అవుట్స్ వాళ్ళను. ఓకేనా, అర్థమవుతుందా? సో దట్ మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నా కూడా మనం సగం సగం నేర్చుకుంటే జాబులు రావు. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోగలగాలి. మార్కెట్లో ఎలా ఉంటాయంటే కొన్ని టెక్నాలజీస్కి ఓన్లీ ఎక్స్పీరియన్స్ మీదనే ఓపెనింగ్స్ ఉంటాయి, కొన్ని టెక్నాలజీస్కి వచ్చేసి ఫ్రెషర్గా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఉంటాయి. సో దట్ మనం 2024 పాస్ అవుట్, 25 పాస్ అవుట్స్ కాబట్టి మనకు ఫ్రెషర్గా ఇంటర్వ్యూస్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో ఆ టెక్నాలజీ సైడ్ చూజ్ చేసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు SAP ఉంది, డేటా సైన్స్ కావచ్చు, సో పవర్ BI కావచ్చు, AWS కావచ్చు, డెవాప్స్ కావచ్చు. వీటిని ఫ్రెషర్గా మనము ట్రై చేయొద్దు. ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ట్రై చేస్తాము అన్నప్పుడు మాత్రమే ఈ టెక్నాలజీస్ను నేర్చుకోగలగాలి. సో అప్పుడే వీ కెన్ గెట్ ది జాబ్స్. మనం ఫ్రెషర్స్ లెవెల్లో ఇలాంటి ట్రెండింగ్ అనుకొని కావచ్చు, ఏదో మా బ్రదర్కి జాబ్ వచ్చిందని కావచ్చు, మా రిలేటివ్స్కు జాబ్ వచ్చిందని, ఇలా ఎక్స్పీరియన్స్ మీద ఓపెనింగ్స్ ఉన్న టెక్నాలజీస్కి ఫ్రెషర్స్గా లేని టెక్నాలజీస్ నేర్చుకొని ఉంటే సంవత్సరాలు హైదరాబాద్లో జాబ్ లేకుండా ఉండాల్సింది ఉంటుంది సుమా. సో దట్ ఫ్రెషర్ లెవెల్లో బాగా ఇప్పుడు ఏ టెక్నాలజీస్కి ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఫ్రంట్ ఎండ్కు బాగా ఉన్నాయి. యాంగులర్ కావచ్చు, Node.js కావచ్చు, React.js కావచ్చు. వీటిని మీరు ట్రై చేయడం చాలా మంచిది. వాటితో పాటు సో మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే పక్కాగా జావా నేర్చుకోండి. మీకు అంతో ఇంతో జావా మీద ఐడియా ఉంటుంది. జావా ఫుల్ స్టాక్ మీద చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో మార్కెట్లో ఎలా ఉంటుందంటే మార్కెట్ నిండా స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ వీళ్ళకి స్టూడెంట్స్కు జాబులు వస్తలేవు, అక్కడ కంపెనీ వాళ్ళను హైర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. వై? బికాస్ టెక్నికల్ స్కిల్స్. వాట్ ఈస్ ద గ్యాప్ ఎక్కడ వస్తుందంటే ఆ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే. ఇక్కడ కొందరు స్టూడెంట్స్ స్కిల్స్ ఉన్న ప్రజెంటేషన్ చేయలేకపోతారు, వాటి వల్ల జాబ్ రాదు. ఓకేనా? సో దట్ మీరు ఏదైనా ఒక స్కిల్స్ నేర్చుకునేటప్పుడు సో టెక్నికల్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్కు మీ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా అంతే ప్రియారిటీ ఇవ్వగలగాలి. సో దట్ ఎలాగ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీస్ ఏవో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెషర్స్ లెవెల్లో చెప్పాను కదా, ఏ టెక్నాలజీస్ మనకు యాంగులర్ అయినా కావచ్చు, రియాక్ట్, Node.js మీద చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, .NET అయినా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. మార్కెట్లో ఎక్కువగా ఓపెనింగ్స్ ఉండి ఫ్రెషర్గా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారంటే నేను గట్టిగా ఫస్ట్ .NET కోర్సు నేర్చుకోమనే చెప్తాను. అదే మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే జావా టెక్నాలజీస్ నేర్చుకోమని చెప్తాను. సో మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే టెస్టింగ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే మనకు కోడింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ టెస్టింగ్ టెక్నాలజీస్లలో చాలా కాంపిటీషన్ ఉంటుంది, లైక్ జావా టెక్నాలజీ మాదిరి. సో ఈ జావా కావచ్చు, టెస్టింగ్ కావచ్చు నేర్చుకున్నప్పుడు మీరు టెక్నికల్గా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండగలగాలి. అప్పుడు మీరు వద్దన్నా మీ దగ్గరికి జాబు పరిగెత్తుకుంటూ వస్తుంది. సో దట్ ఆల్ ద బెస్ట్. మీరు ఫ్రెషర్గా జాబ్ ట్రై చేసేటప్పుడు ఒక 3 months 4 months కంటే కూడా ఒక 1 year టైం పెట్టుకోండి. వై? బికాస్ మార్కెట్లో 2020 వాళ్ళు అంటే ఆఫ్టర్ 4 years కూడా ఇంకా జాబ్ ట్రై చేసేటోళ్ళు ఉన్నారు. 21 పాస్ అవుట్స్ ఆఫ్టర్ 3 years కూడా ట్రై చేసేటోళ్ళు ఉన్నారు. 22 2 years అయిపోయింది, 23 1 year అయిపోయింది. సో అలా టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఎక్కువగా టైం తీసుకోండి, లైక్ ఒక 1 year. 24-25 పాస్ అవుట్స్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, మీరు 6 monthsలో అయినా జాబ్ కొట్టండి, నో ఇష్యూ. 8 monthsలో అయినా జాబ్ కొట్టండి, ప్రాబ్లం లేదు. మీరు అనుకునేది తక్కువ టైం అనుకొని జాబ్ రాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు,
తర్వాత అక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ పదే పదే టెక్నాలజీస్ కూడా చేంజ్ అవ్వకండి. మీరు స్టార్టింగ్లో ఏదైతే టెక్నాలజీస్ నేర్చుకుంటారో దాంట్లో హీరో అవ్వడానికి ట్రై చేయండి, దాంట్లో ప్రాపర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. టెక్నికల్ స్కిల్స్ కావాలి అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ కూడా కావాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఫ్రెషర్ లెవెల్లో వాళ్ళు ల్యాప్టాప్ చేతిలో పెట్టి ఒక సిస్టమ్ చేతికి ఇచ్చేసి మీకు ఒక ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేసి చూపించమని కూడా అడుగుతున్నారు. అలా లాజికల్గా కూడా మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. You do have any questions regarding software jobs, so please comment here, we will give the get back to you. Thank you.